ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాగ్దానం ధ్యానించుకుందాము. యెషయా 41వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారాగా మీతో నాతో మాట్లాడుతున్న మాట అండి. నీ దేవుడను, మీ దేవుడను అని చెప్తున్నారండి. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకము అని దేవుడు ఈరోజు ధైర్యం చెప్తున్నారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఏ భయములో ఉన్నారో, ఏ బాధతో ఉన్నారో, ఏ సమస్యల్లో ఉన్నారో, ఈ ఉదయకాల సమయం దేవుడు ఉన్నాడని నమ్మండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన మీ కుడి చేతిని పట్టుకుని మీకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారండి. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచండి. దేవుని మార్గంలో నడుచుకోండి. దేవుడు ఎప్పుడూ తన బిడ్డలకు ధైర్యం చెప్తూ ఉంటారండి. ధైర్యం చెప్పేది దేవుడు, కృంగదీసేసి భయపెట్టేది సాతాన్ అన్నమాట. కాబట్టి ఈరోజు మీలో భయం ఉందేమో, మీలో దిగులు ఉందేమో, మీలో చింత ఉందేమో, అవన్నీ కూడా సాతానుగాడు మీ మీద వేస్తున్నటువంటి అగ్ని బాణములని మీరు గుర్తించండి. కాబట్టి భయాన్ని విడిచిపెట్టండి. దేవుణ్ణి పట్టుకోండి. పరిశుద్ధమైన దేవుణ్ణి పట్టుకోండి. దేవుని మార్గంలో నడవండి. ధైర్యం తెచ్చుకోండి. నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండండి. దేవుని మీద విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. మీకు సహాయం చేస్తాడు. మీకు ఏ సహాయం అవసరమో దేవుడు చేస్తాడు. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. దేవుడున్నాడండి. సమస్యలను చూసి చింతించకండి. గొప్ప దేవుడున్నాడు. సర్వశక్తిమంతుడు. భూమి ఆకాశములను సృజించిన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుని మీద విశ్వాసం ఉంచండి. దేవుడైన యెహోవాయే మీ సమస్యలన్నీ తీరుస్తారు. యేసయ్య నామంలో యెహోవా మీ యొక్క సమస్యలన్నీ తీర్చునుగాక. మీకున్న ప్రతి భయమును దేవుడు తొలగించునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ వాగ్దానం వింటున్నారో నాయన, ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, వింటున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా బలపరచండి. ఈ మాటలతో ధైర్యపరచండి. ప్రతి పిరికాత్మను, దురాత్మను, దుష్టాత్మను తొలగించి నాయన, పరిశుద్ధ ఆత్మతో నింపి నాయన తండ్రి, ధైర్యపరిచి నాయన మీ మార్గంలో నడిపించి ప్రతి సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి విడిపించి, రక్షించి, కాపాడి, దీవించి, ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.